దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సోమవారం వేకుజాము ప్రార్థనలో మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి సిద్ధపడిన సంఘ సభ్యులకు ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభునామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకుజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నన్ను నీలా మార్చిన యేసయ్య నీకే స్తోత్రం. నన్ను నీలో ఫలింపజేసిన యేసయ్య నీకే స్తోత్రం. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. పాపం నుండి మమ్ము రక్షింపగా పరలోక తండ్రి తన సుతుని పంపేగా. విలువైన రక్తంబు మాకై కార్చేగా, నీ ప్రాణం మా కొరకు పెట్టావుగా. స్తుతింతును నిన్నే నిత్యము, ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. మా చీకటి నుండి మమ్ము తప్పింపగా, నీ వెలుగులోనే మమ్ము నడిపించగా. నీ చిత్తం ఇలలోనే నెరవేర్చగా, నీ మార్గంలోనే మమ్ము నడిపింపగా. ఆరాధింతును నిన్నే అనుదినం. హల్లెలూయా హల్లే అనుదినం అనుదినం అనుదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తుతులివిగో నా యేసయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు సోమవారం ఉదయకాల ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. వారంలో సోమవారం మన పని పాటలు ప్రారంభించుకునే దినము కాబట్టి ఈ రోజున మనమందరము వేకువజామున ప్రార్థనతో మన కార్యక్రమాలు ప్రారంభించుకోవడం మనకెంతో ఆశీర్వాదం. దేవుడు ఈ వారమంతా ఆయన కాపుదలను మనకు అనుగ్రహించులాగున మన రాకపోకలు యందు మనం చేయుచున్న ప్రతి పనిలో
కీడు నుండి తప్పించబడి మేలుతో తృప్తిపరచబడినట్లు, అపాయం మన దరికి చేరకుండా ఉండినట్లు అందరూ కూడా నాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్పంచుకోండి. దావీదు మహారాజు 55వ కీర్తనలో ఇలా అంటాడు: నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించే దేవుడు అని దావీదు విశ్వాసముతో మరి ఎట్టి రీతిగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మన ప్రార్థన వినే దేవుడు. మరి లోకంలో చాలామందికి మరి ఇతర దైవములు ఉండొచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన ప్రార్థన వినేవాడు, ప్రార్థనకు జవాబును అనుగ్రహించేవాడు. మరి నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మరి ఈ సమయంలో మనము స్తుతి ఆరాధన చేసుకుంటూ మరి స్తుతి ఆరాధనతో ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రభువా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. మరి నిన్నటి దినాన్నంతటిని కాపాడి రక్షించి ఆదివారపు నీ సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి, నీ సన్నిధిని నీ వాక్య ధ్యానము చేయడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు. అయా, నీ సేవకుని బలంగా వాడుకుని నాయన ఆయన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా, నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ నామాన్ని ఘనపరచడానికి నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను నా కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో కనపడడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మా రాకపోకలు ఎందు నీ దూతల్ని కావలి ఉంచినందుకు నీకు స్తోత్రములు. మహోన్నతుడా, ప్రేమామయుడా, మరి సోమవారం మరి ఉదయకాల ప్రార్థనతో మా జీవితంలో నాయన మేము మాకు ఇవ్వబడిన పని నిమిత్తమై అయా మేము కార్యారంభమును ప్రార్థనతో మొదలు పెడుతున్నాం గనుక ఈ వారమంతా నీ కాపుదలను మాకు అనుగ్రహించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహిమగల రాజా స్తోత్రం, రాజులకు రాజా స్తోత్రం, ప్రభువులకు ప్రభువా స్తోత్రం, మహిమాన్వితుడా స్తోత్రం, నా కేడెమా స్తోత్రం, యెహోవా నా బలమా నీకే స్తోత్రం, యెహోవా నా రక్షణ శృంగమా నీకే స్తోత్రం, యెహోవా నా శైలమా నీకే స్తోత్రం, నా ఎత్తైన కోట నీవే నాయనా స్తోత్రం, నా ఉన్నత దుర్గము నీవే స్తోత్రం స్తోత్రం. మా కొరకు పరము నుండి దిగి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రం. మా పాపముల నుంచి విడిపించిన దేవుడా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అనాది కాలము నుండి ఒక ప్రణాళిక చొప్పున మమ్మల్ని భూమి మీద సృజింపజేసిన సర్వశక్తి గల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. సర్వ సృష్టిని సృజించిన వాడా స్తోత్రం. సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం. సృష్టిని ఏలుచున్న దేవుడా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతోనూ దూతగణములెల్లరితోనూ శరాపులతోనూ దూతగణములెల్లరితోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయా దేవదూతల చేత కొనియాడబడటమే కాదు నాయన, నీ పోలికను మాకు అనుగ్రహించావు గనుక
నీ చేతి స్పర్శతో మమ్మల్ని సృజించావు గనుక అయా మేము మనసారా నిన్ను ఆరాధిస్తూ ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం. యెహోవా గొప్ప దేవుడా నీకే స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం. దావీదు కుమారుడైన యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా స్తోత్రం కరుణామయుడా స్తోత్రం. అయా దయ చూపు దేవుడా నీకే స్తోత్రం. విమోచకుడా స్తోత్రం. నా పాపము నుంచి విడిపించిన దేవుడా నీకే స్తోత్రం 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 తండ్రి. అయా నన్ను నా కుటుంబాన్ని నీ సన్నిధిని నిలబెట్టినందుకు నీకు స్తోత్రము. నిన్నటి దినాన్న నాయన నీ సన్నిధిలో అయా మేము ఆరాధించడానికి దేవా నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా ప్రేమమయుడా నీకే వందనాలు. ఈ సోమవార ఉదయకాలపు ఆరాధన ద్వారా అయా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. రాత్రంతా చక్కని నిద్రను మాకు అనుగ్రహించి అయా కలల ద్వారా దర్శనాల ద్వారా నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన నిన్నటి దినాన నీ వాక్కును పంపించి మమ్మల్ని సరిచేసినందుకు నీకు స్తోత్రములు. అయా కంటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఈ మధ్యకాలంలో మేము అపరాధములు చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా కృపగల దేవుడా కృప చూపు దేవుడా క్షమించే దేవుడా కరుణామయుడా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాము. అయా మా తలంపులు మా క్రియలు మా ఆలోచనలు సరిచేయండి ప్రభా. మా హృదయమును శుద్ధీకరణ చేయండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ మా మీద కుమ్మరించండి. నీ రక్తముతో మమ్మల్ని నిండువెల్లా కడగమని అడుగుచున్నాము. యేసయ్యా మేము పాపములో పుట్టిన వారము పాపములో పెరిగిన వారము అయా పాపము చేయుచున్న వారము గనుక అయా నీ పాద సన్నిధిలో మేము క్షమించమని అడుగుతున్నాం ప్రభా. మా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా చేసిన ప్రతి అపరాధమును నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము తండ్రి. అయా మరి ఇదిగో నాయన సోమవారము ఉదయకాలపు ఆరాధన ద్వారా మా పని పాటలు ప్రారంభించుకుంటున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్తారు ప్రభా, కాలేజీలకు వెళ్తారు నాయన. అయా నీ బిడ్డలకి ఇవ్వబడినటువంటి పని నిమిత్తమై అయా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చేతి పనివారు కూలి పనివారు అయా వారు బయలుదేరి తమ పనుల నిమిత్తము ఈ వారమంతా ప్రయాణములు చేయుచుండగా వారి వాహనములు చుట్టూరు నీ దూతలను కంచెవేయండి. నీ కాపుదలను అనుగ్రహించండి. రాకపోకలందు యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని సంరక్షించమని అయా ఈ ప్రార్థనలో పాలు పంచుకునిచున్న వారిని నా సంఘ బిడ్డలను నా ఆత్మీయ బిడ్డలను అయా నా కుటుంబమును మీరే సంరక్షించమని నేను ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలు. అయా కాపాడువాడా రక్షించువాడా యెహోవా నీ దూతను పంపించి మమ్మల్ని రక్షించమని కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వారమంతా మంచి ఆరోగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ వారమంతా అయా మాలో ఒక తెలియనటువంటి విశ్వాసాన్ని మాలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ముందుకు సాగిపోయే ధైర్యము మాలో కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకే వందనాలు. మరి నిన్నటి దినాన మరి అన్ని మందిరాల్లో జరిగిన ప్రార్థనలు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ సేవకులను నన్ను అయా బలంగా వాడుకున్నందుకు వందనాలు. నీ బిడ్డలను నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. వారు అర్పించిన అర్పణలను బట్టి నీకు వందనాలు. వారు అర్పించిన అర్పణ విధానాలను బట్టి నువ్వు చూచుచున్న దేవుడు గనుక వారిని దీవించమని ఆశీర్వాదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ప్రతి కుటుంబంలో అయా నీ కనికరము నీ సమాధానము ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగో ప్రభా నన్ను నా భార్యను నా బిడ్డలను అయా ఈ యొక్క మరి సేవకుల కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో అయా నీ బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, మరి ఇతర పనుల నిమిత్తం వెళ్తున్నారు ప్రభా. వారికి తెలివిని జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించండి నాయన. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మరి ఎగ్జామ్ రిజల్ట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఎవ్వరూ విడిచిపెట్టొద్దు ప్రభా. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయా వారి చదువుకు తగినటువంటి ఉద్యోగాలను మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఉద్యోగం లేక మరి బాధపడుతున్నారో నిరీక్షిస్తున్నారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వారంలో ప్రభు మీరు అద్భుత ఆశ్చర్య కార్యం ఒకటి జరిగించబోతున్నావు తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు తండ్రి స్తోత్రములు తండ్రి. మరి ఎంతమంది అయితే మరి నిన్నటి వారం వరకు ఎంతో రోగముతో బాధలతో నొప్పులతో వేదనలతో సతమతమయ్యారు, ఈ వారం అంతా ఆ బాధల్లో నుంచి
వ్యాధుల నుండి మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తంతో వారిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. రోగుల్ని మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి ప్రభా. నీ గాయపడిన హస్తంతో వారిని తాకండి నాయన. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎట్టి వ్యాధి గలవారైనను యేసు నామమున స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. అరి కాలు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్నటువంటి ప్రతి బలహీనత, అనారోగ్య సమస్య యేసు నామమున తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థతను ప్రకటిస్తున్నాను యేసు నామమున. దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అను నామమున నేను ప్రార్థన చేస్తుండగా దైవ శక్తి మిమ్మల్ని తాకునుగాక, ఆయన ప్రభావము మిమ్మల్ని తాకునుగాక. ఎట్టి వ్యాధి గలవారైనను ఈ క్షణములో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు మీ తల మీద చేతులుంచుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దైవ శక్తి మిమ్మల్ని తాకుతుండగా ఇప్పుడే యేసు నామమున స్వస్థత మీరు పొందుకుంటున్నారు. ఎటువంటి వ్యాధైనా, అది మరణకరమైన వ్యాధైనా స్వస్థత కలుగునుగాక. దీర్ఘకాల వ్యాధైనా అది స్వస్థత కలుగునుగాక. మరి ఏ పేరుతో పిలువబడుతున్న రోగమైనా, వచ్చిన రోగం ఏదైనా కానీ యేసు నామములో అది దేహము నుండి వేరైపోవునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. చీకటి శక్తుల ప్రభావం నుండి యేసు నామమున విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నాయన మరి ఇదిగో నాయన, ఎవరైతే దురాత్మ శక్తులను నీ బిడ్డల మీదకు పంపించి వారి వ్యాపారాలను పాడు చేయాలని లేదా వారి ఆరోగ్యమును పాడు చేయాలని కుట్ర పని ఉన్నారో అలాంటి వారి మీదకు యేసు నామమున నేను అలాంటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామమున కాలిపమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ స్వస్థతను, విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. ప్రభా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి చాలామంది మరి బలహీనులై ఉన్నారు ప్రభా. అయా బలహీనులై ఉన్నారు తండ్రి. అయా వారు బలము ధరించుకోవాలి నాయన. ధైర్యము చెరిని వాడిగా ఉన్నారు ప్రభా. వారు పిరికితనంగా ఉన్నారు ప్రభా. అయా అడుగు వేయలేని స్థితిలో ఉన్నారు నాయన. అయా ఈ జీవితంలో ఏదో అయిపోతుందని ఒక భయంతో ఉన్నారు నాయన. భయము వారిని వేలుతుంది నాయన. చీకటి వారిని ఆవరించింది నాయన. నేను ప్రార్థన చేస్తుండగా చీకటిలో ఉన్నవారు యేసు నామమున దేవుని కృపను పొందుకుని మీరు వెలుగులోనికి వచ్చుదురు గాకారి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అంధకార శక్తుల చేత, భయము చేత పీడింపబడుతున్నారో యేసు నామములో భయము కలగజేస్తున్న చీకటి శక్తి తొలగిపోవును గాక. సంపూర్ణమైన వెలుగు, దేవుని యొక్క వెలుగు, ఆయన ప్రసన్నత మీ మీద, మీ కుటుంబముల మీద, మీ జీవితముల మీద ఈ సోమవార ఉదయకాల ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి మీకు వెలుగుగా మారునుగాక. ప్రభువా నీకే వందనాలు, ప్రభువా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి సమయంలో అయా మరి ఇదిగోనైనా మరి వివాహము కాని వారి విషయమై ప్రార్థిస్తున్నాను. మరి ఇదిగోనైనా వయసుకు వచ్చి వివాహం కాని వారే ఉన్నారు ప్రభువా. అయా ఇదిగోనైనా నేను ప్రార్థన చేస్తుండగా అయా మరి చక్కని వరుణ్ణి, చక్కని వధువును అయా నీ ఆత్మచేత నడిపించబడుతున్న బిడ్డలు, అయా నా సంఘ బిడ్డలకు, మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు అయా ఈ యొక్క వివాహముల నిమిత్తమే తమ బిడ్డల గురించి ప్రార్థిస్తున్న వారి గురించి అయా మరి వారి ప్రార్థన ఆలకించి వారి బిడ్డలకు మరి చక్కని సంబంధాలను కూర్చోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నాయన. ఘనమైన కార్యము వారి జీవితంలో, వారి కుటుంబంలో జరిగించడానికి నీవే ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అట్టి కృప అనుగ్రహించండి. కీడు తప్పించండి నాయన. వివాహ విషయంలో కీడును తప్పించండి నాయన. వివాహ విషయంలో చెడు ఆలోచనలు తప్పించండి నాయన. అయా ఇదిగో నాయన, నమ్మకంగా అయా నీ యథార్థంగా ఉండి నీ బిడ్డలతో వివాహాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు తొట్టిళ్ల పాటు పడకుండా, చెడు వ్యసనాలకు లోను కాకుండా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు మరి ఇదిగో నా సాతాను బంధకంలో పడిపోకుండా నీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్క యవనస్తుడు మరి యోసేపులాగా దీవించబడాలి. యవనస్తురాలు ఇదిగో నాయన అలనాడు మరి చక్కని ఆ జ్ఞానము చేత, వినయముతో, విధేయతతో నడుచుకున్నటువంటి అయా ఎస్తేరులా దీవించబడులాగా నా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థించే తల్లులుగా, ప్రార్థించే సహోదరులుగా, ప్రార్థించే తల్లిదండ్రులుగా నీ బిడ్డలు ఉండులాగా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అయా మరి ఇదిగోనైనా గర్భఫలం లేక బాధపడుతున్న వారికి నేను ప్రార్థన చేస్తున్నాను. అయా ఇదిగోనైనా గర్భఫలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నమ్ముతూ విశ్వాసంతో ఏకీభవించండి. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా గర్భఫలం
నాయన వివాహము అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిన వారు ఉన్నారు నాయన. ఎన్ని సంవత్సరాల గడ్డుతనమైనను యేసు నామమున ఆ గర్భంలో ఎటువంటి సమస్య ఉన్నను, ఒకవేళ భార్యలో కానీ భర్తలో కానీ ఇద్దరిలో కానీ ఎవరిలో ఎటువంటి సమస్య ఉన్నాను ప్రభువాను స్వస్థపరచు దేవుడవు గనక యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఎన్ని సంవత్సరంలో గడ్డు స్త్రీ అయినను అయా ఇదిగో నేను చక్కని మరి నాయన నీ కృపను పొందుకుని నాయన బిడ్డలు కన్సీవ్ అవడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇదిగో నేను కన్సీవ్ అయ్యి మరి సుఖ ప్రసవం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గడియలు నిండే వరకు నాయన తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి. మరి గర్భంలో పెరుగుతున్న శిశువు చక్కగా ఎదుగునట్లు బలము పొందుకున్నట్లు అయా మరి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లికి చక్కని ఆరోగ్యం అనుగ్రహించండి. గడియలు నిండగానే మరి వృద్ధాప్యమందు శారా ఇటు రీతిగా శక్తిని బలమును పొందుకుని అయా ప్రసవ వేదన పొందుతూ అయా చక్కని బిడ్డను కన్నదో మరి అట్టి రీతిగానే అయా ఇదిగో నాయన అటువంటి శక్తిని ప్రసవ వేదన సమయంలో మీరు వారికి అనుగ్రహించి ప్రభా ఇదిగోనైనా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి డెలివరీ అయిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా చూడండి, కౌగిట్లో భద్రపరచండి. ఎటువంటి చీకటి శక్తులు వారి మీద పని చేయకుండా కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు జ్ఞానమందు వయసునందు దేవాని దయందు మనుషుల దయందు వర్ధిల్లుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, చూచుచున్న దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. యవనస్తులు ప్రభా చక్కగా చదువుకుని నాయన గొప్పవారగినట్లు వారికి ఉన్న టాలెంట్ని బట్టి తలంతును బట్టి వారందరూ నీ మందిరంలో వాడబడినట్లు, అంతేకాకుండా నీ సన్నిధిలో పనిచేయిస్తూ ప్రభా వారికి అప్పగించబడిన బాధ్యతను వారు నిర్వర్తించే కృపను అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి. అదేవిధంగా ప్రభా మరి సమయంలో ఉద్యోగస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఉద్యోగస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు ప్రభా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మరి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, జాబ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, తప్పక నిరీక్షిస్తున్న వారికి అయా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా అయా నీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం చేస్తూ మరి ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్న వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రమోషన్స్ కోసము ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులు మీరు దీవించండి ప్రభా. వారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆ యొక్క ఉద్యోగంలో వారిని హెచ్చించండి ప్రభా. మంచి జీతాలకు మరి జీతం కొరకు నాయన కంపెనీ చేంజ్ అవ్వాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభా మీరు అద్భుత రీతిగా మరి ఈ సంవత్సరం వారిని దీవించమని ఆశీర్వదించమని మంచి ప్యాకేజ్ వచ్చేలాగా నా కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా ఆత్మీయ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో పాలు పంచుకున్న మరి బిడ్డలు ఎవరైతే మరి ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులు మీరు దీవించండి ప్రభా. అయా వారు పెడుతున్న పెట్టుబడికి లాభమును అనుగ్రహించండి ప్రభా. వారి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరంగా నాయన వారు వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి వ్యాపారాలు వర్ధిల్లునుగాక ప్రభా. చేతి పని వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న పనిలో మీరు ఆశీర్వాదం అనుగ్రహించండి. కూలి పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శక్తిని బలాన్నిచ్చి మరి కూలి పని చేస్తున్న వారిని కూడా యజమానులుగా మార్చండి ప్రభా. అదేవిధంగా నేను ప్రార్థన చేస్తుండగా వ్యవసాయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి వ్యవసాయాల్లో వృద్ధి చెందినట్లు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా వృత్తులు గలవారిగా ఉండి వృత్తి పనులు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయా వారి చేతికి నాని ఏ పని వచ్చిందో మరి ఏ పని వచ్చినో ఆ పని చేస్తూ వారి కష్టార్జితం చేత వారి కుటుంబాలను పోషించుకుంటున్న ప్రతి జీవి యొక్క ప్రతి మనిషి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నరుడు కష్టపడితే వృద్ధి చెందడు, కానీ ఆ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తేనే వారు వృద్ధి చెందుతారు. కనుక ప్రభా యోబును అతని కుటుంబాన్ని నువ్వు ఎట్లా అయితే ఆశీర్వదించావో అటు రీతిగా ఆశీర్వదించండి. యోబు ఇంటి చుట్టూరు కంచె వేయబడినట్లు ప్రతి ఇంటి చుట్టూరు కంచె వేయబడండి, కంచె వేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా మరి సిటీలో ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ చాలామందికి గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభా. గృహాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రార్థన చేస్తుండగా మహోన్నతుడా నేను ప్రార్థన చేస్తుండగా ఎంతమంది అయితే గృహాల కోసము కన్నీటి ప్రార్థన చేస్తున్నారు, యేసు నామమున సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత గృహములు వారికి అనుగ్రహించబడును గాక, సొంత వెహికల్స్ వారికి అనుగ్రహించబడును గాక. మరి ఎవరైతే వెహికల్స్ లేక బాధపడుతున్నారో వారికి వెహికల్స్ అనుగ్రహించబడును గాక. దేవానికి వందనాలు, స్తోత్రము తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడవు తండ్రి. అయా మా బాధను చూచుచున్నావు తండ్రి. ఇశ్రాయేలు బాధను చూడలేక దిగి వచ్చిన దేవుడా
మా బాధను చూడండి ప్రభా. ఆర్థిక సమస్యలు ఎంతోమంది సతమతమవుతున్నారయ్యా. ఆర్థిక సమస్యల్లో రూపాయి మొదలుకొని కోట్ల వరకు ఉన్న అప్పుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఆ బాధతో ఎంతో వేదనతో విరిగి నలిగిపోతున్నారు నాయన. అయ్యా అప్పుల భారము భరించలేక చచ్చిపోదామా అనుకుంటున్న చాలామంది ఉన్నారు ప్రభా. అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మనసారా నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా మనసును పెట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాంటి వారిని ఆర్థిక సమస్యల్లోంచి విడిపించండి నాయన. ఈ ఆర్థిక సమస్యలు పోతాయా, మేము బాగుపడతామా అని వారు అనుకుంటున్నారు నాయన. నువ్వు సర్వశక్తి గల దేవుడు తండ్రి. సోమ్రోనులో కరువును కొట్టివేసినట్టుగా ఇస్సాకు జీవితంలో కరువు వచ్చినప్పుడు ఎట్టి రీతిగా పోషించావు, అట్టి రీతిగా వారిని పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ యొక్క ఆర్థిక సమస్యల నుంచి గొప్ప విడుదలను కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని రూపాయల అప్పైనను యేసు నామమున అది కొట్టివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కొంతమందిని అయ్యా నీ బిడ్డలు నమ్మి ప్రేమతో వారి మీద ప్రేమ చూపించి కనికరం చూపించి వారికి మేలు చేయడానికి కొంత ధన సహాయం చేస్తే వారు ఇవ్వకుండా అయ్యా తిరుగులాడుతున్నారు నాయన. ఎంతగానో బాధ పెడుతున్నారు నాయన. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వని వారికి అయ్యా మరి మీరే మాట్లాడండి. నీ భయం వారికి కలగచేయండి. ఎవరైతే మంచి హృదయంతో వారికి ఇచ్చారో ప్రభా, మరి అటువంటి వారు నష్టపోకూడదు కనుక ప్రభా నీ కృప అనుగ్రహించి వారికి మరలా తిరిగి ధనాన్ని అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మరి నేను ప్రార్థన చేస్తుండగా ప్రభా ఇదిగో నాయన మరి చెడు వ్యసనములకు లోనైన వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. మరి తాగుడు, జోదము, మరి అదేవిధంగా ధూమపానము, మత్తు పదార్థాలకు, మరి ఇదిగో నాయన వ్యభిచార సంబంధిత మరి కార్యక్రమాలకు ఎవరైతే మరి ఇదిగో నాయన లోపరచబడ్డారో అలాంటి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి బలహీనతల చేత బంధించబడిన వారు యేసు నామమున గొప్ప విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున దావీదు కుమారుడైన యేసు నామమున గొప్ప గొప్ప విడుదల కలుగును గాక. ఆ బంధకములు యేసు నామమున తెగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇదిగో నాయన ఎంతోమందికి రక్షణ లేక బాధపడుతున్నారు ప్రభా. ఇదిగో నాయన రక్షణ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. రక్షించబడాలని ప్రార్థన చేస్తున్న వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, తల్లిదండ్రులు వస్తే బిడ్డలు రాక, బిడ్డలు వస్తే తల్లిదండ్రులు రాక, మందిరము అయ్యా అనేక మందిరాల్లో ప్రభా ఒంటరిగా వెళుతున్న వారు ఉన్నారు ప్రభా. నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక కొర్నేలి కుటుంబము మందిరానికి వెళ్ళినట్లుగా, దావీదు కుటుంబం మందిరానికి వెళ్ళినట్లుగా అయ్యా, యాకోబు కుటుంబం నీ మందిర ఆవరణలో గడిపినట్లుగా అయ్యా మరి అందరూ కూడా ప్రభా నీ మందిర ఆవరణలో గడిపి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఆనందాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది ఇదిగోనైనా అప్పులిచ్చి బాధిస్తున్న వారు ఉన్నారు, అధిక వడ్డీలేసి ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి వారికి జక్కి లాంటి వారికి మారు మనసును కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులు, పోలీస్ కేసులు, ఇతర కేసులతో సతమతమవుతున్న వారికి యేసు నామమున విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. నిరపరాధులైతే ప్రభా నాయన వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అపరాధులైతే మారు మనసును కలగచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో నాయన నేను ప్రార్థన చేస్తుండగా అయా కుటుంబం అంతా సమాధానముతో ఉండులాగిన కృప అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబం అంతా నేను నీ సన్నిధిని ఆరాధించేవారిగా ఉంచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా నువ్వు జీవము గల దేవుడు తండ్రి, నాయన శక్తి కలిగిన దేవుడు తండ్రి. అయా నేను ప్రార్థన చేస్తుండగా మరి అనాథ బిడ్డలైనటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాను, విధవరాండ్రి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. దిక్కు లేని వారికి నీవే దేవుడు వై ఉన్నావు తండ్రి. అయా వారి ప్రార్థనలు మీరు వినండి ప్రభా. వికలాంగులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి ప్రభా. మరి వారికి మీరు పోషకుడుగా, సంరక్షకుడుగా, వైద్యుడిగా అన్ని విషయంలో మీరు ఆదరణకర్తగా ఉండమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆదరించు దేవుడా, ఆశ్రయం చూపు దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా మేమందరము కలిసి మనసారా నిన్ను ఆరాధించడానికి మాకొక మందిర స్థలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో దినాల నుంచి నేను నా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్థలాన్ని అనుగ్రహించండి. మందిర నిర్మాణము జరగడానికి దేవాని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నువ్వు కృప అనుగ్రహించండి. ఒక శతాధిపతిని పంపించి స్థలమును కొనిపించి అయా మందిరమును కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. అది ఎన్ని కోట్ల రూపాయలైనా కానీ
అది నీకు సాధ్యం ప్రభా. నీకున్న అధికారమును బట్టి, నీకున్న బలమును బట్టి, నీకున్న శక్తిని బట్టి, యేసు అధికారము కలిగిన నామమున, దావీదు కుమారుడైన యేసు అని అధికారము కలిగిన నామమున మేము ప్రార్థన చేస్తుండగా శతాధిపతిని పంపించి మీరు కట్టించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, ఈ యొక్క సోమవార ప్రార్థనలో అయా మీరు ఆలకించి ప్రతి ఒక్కరూ చేస్తున్న పనులు మీరు తోడుగా ఉండి మీరు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క మినిస్ట్రీకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సపోర్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విధాల పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు అయా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా, కృప చూపువాడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీరే మాకు తోడుగా ఉండమని, మీరే మాకు కోటగా ఉండమని, మీరే మాకు బలంగా ఉండమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రోజంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేము ప్రతి పనిలో మాకు విజయాన్ని కలగజేయమని అయా వినుచున్న వాక్యముల ద్వారా, పాడుతున్న పాటల ద్వారా నీ నామానికి మహిమ ఘనత మహాప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసు నామమున నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడం రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహిమపరుచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును, సిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కున ఉన్న మన్య దేశములోను, కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను, షెఫేలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కులై అందలి కనానీయుల కును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, మన్యములోనున్న యెబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మేరోము నీళ్ళ యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించేదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగగోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చాను. కాబట్టి యెహోషువయు అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ళ యొద్దకు వారి మీదకు వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిస్రే పద్మాయి ఈము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగగోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేశాను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి.
ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారిని అందరినీ నిర్మూలము చేశాను. అతడు హసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులను అందరినీ హతము చేసి వారి పట్టణమును పట్టుకుని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేశాను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చవేయలేదు. ఆ పట్టణములు సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకునిరి. నరుల్లో ఒకనిని విడవకుండా అందరినీ నశింపజేయ వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ సేయీరుకు పోవు ఆలాకు కొండ మొదలుకొని లెబనోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమందంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమందంతటిని గోషేను దేశమందంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులు గాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినూ వారు యుద్ధములో పట్టుకునిరి. వారిని నిర్మూలము చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోనులోను దెబోరులోను అనాబులోను యోదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయుల్లో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమందంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతలనున్న ఆర్నోను లోయలో మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పు నందలి మైదానమందంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా అమోరీల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి ఆర్నోకు ఏటి తీరమునందలి ఆరో ఏరు నుండి అనగా ఆ ఏటి లోయలో నడుము నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రమునకును తూర్పు దిక్కున బెత్యే షిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న ఆరాబు సముద్రం వరకును దక్షిణ దిక్కున పిస్కా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయులు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకునిరి. అతడు రెఫాయిల్లో శేషములో ఒకడు. అతడు అస్తారోతులోను ఎద్రేయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యము ఏలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులు వారిని హతము చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దానిని ఇచ్చెను. యొర్దానుకు అవతల అనగా పడమట దిక్కున లెబనోను లోయలోని బయల్గాదు మొదలుకొని సేయోరు వరకు నుండు ఆలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రములు వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షఫాలో ప్రదేశములోను చరియల ప్రదేశములోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీయులు అమోరీయులు కనానీయుల పెరిజ్జీల హివ్వీల యోబీసీయులను వారి రాజులను ఇశ్రాయేలీయులు పట్టుకునిరి. వారెవరనగా ఎరుకో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మాతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు,
గెదెరు రాజు, హోర్మా రాజు, ఆరాదు రాజు, లెబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తుప్పియా రాజు, హెపెరు రాజు, ఆఫికు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాషోరు రాజు, సిమ్రోన్ మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెసు రాజు, కర్మెలులో యొక్నయాము రాజు, దోరు మెట్టెల్లో దోరు రాజు, గిల్గాలులోని గోయాయియుల రాజు, తెర్షా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీయుల ప్రదేశములనియు, గెషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పునున్న షీహోరు మొదలుకొని కనానీయులమని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును, ఫిలిస్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అస్కేలోనీయుల యొక్కయు, గాథీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకుని ఆఫెకు వరకు ఉన్న అమోరీల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హమాతుకును పోవు మార్గం వరకు లెబనోను ప్రదేశమంతయు, లెబనోను మొదలుకొని మిస్రే పొత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులందరినీ, సిదోనీయులందరినీ నేను ఇశ్రాయేలు ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలని. 9 గోత్రములకు మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లు రూబేనీయుల, గాదీయుల తూర్పు దిక్కున యోర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయలో దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మెదేబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెస్బోనులో ఏలికయు, అమోరీల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయిముల శేషములో ఆస్తోరోతులోయను, ఎద్రోయాలును, ఏలికై అయిన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకునెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనను, మాయాకాతీయుల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను, మాయాకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునికే అతడు స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యము ఇచ్చెను. వారి సరిహద్దు ఏదనగా ఆర్నోను ఏటిలోయ దరినున్న ఆరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మేదేబా యొద్దనున్న మైదానమంతయు, హెస్బోను మైదానములోని పట్టణములన్నీయు, డీబోను, బామెత్పాయేలు, బేత్పా ఎల్మేయోను, యహాద్సు, కేదేమోతు, మెఫాతు, కిర్యాతాయిము, సిబ్మాలోయలోని కొండమీది, షెర్తషారు, బెత్పాయోరు, పిస్కా కొండచరియలు, బెత్యేషు మోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములనియు, హెస్బోనులో ఏలికేయు, మోషే జయించిన వాడునైన సీహోను వంశమునున్న ఏవి, రెకెము, సూరు, హోరు, రేబా అను మిద్యానీయుల రాజుల దేశమును అమోరీయుల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదిగాడైన బిలాము తాను చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు, అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము.
మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజీరును గిలాదు పట్టణములన్నీయు, రబ్బాకు ఎదురుగానున్న ఆరోయేరు వరకు అమ్మోనీయుల దేశంలో సగమును, హెజ్బోను మొదలుకొని రామిత్ పిన్బేజ్వే బెటోనీము వరకును, మహానయీము మొదలుకొని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నీ మ్రా, సుక్కోతు, సాఫోను అనగా హెజ్బోను రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యోర్దానున అవతల కిన్నెరెతు సముద్ర తీరమునున్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవే. మోషే మనషే అర్ధగోత్రమును స్వాస్థ్యము ఇచ్చెను. అది వారి వంశముల చొప్పున మనషేయుల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయీం మొదలుకొని బాషా యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, ఆస్తోరోతు ఎద్రాయియను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనషే కుమారుడైన మాకీరు అనగా మాకీరు లోయలో సగం మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. ఎరుకో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవీ గోత్రములకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఎలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యము. ఈరోజు దేవుని వాగ్దానము: నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 16వ వచనము. యు విల్ హ్యావ్ జాయ్ ఇన్ ద లార్డ్ అండ్ బి గ్లాడ్ ఇన్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఐజయా 41 చాప్టర్ 16th వర్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడాలి. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించినందుకు. ఆయన బట్టే మనకు రక్షణ, ఆయన బట్టే మనకు స్వస్థత, ఆయన బట్టే మనకు విడుదల. మరి ఇవన్నీ పొందుకున్న మనము ఈరోజు కూడా దేవుడు తన కాపుదలను అనుగ్రహించి తన మహిమను చూపిస్తాడు అని నమ్ముదామా? మరి ముందుకు సాగిపోదాం. దేవుడటి కృప మీ అందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్.